ఈరోజు మనము లాక్ ఓపరాన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. లాక్ ఓపరాన్ ఇది కేంద్రక పూర్వజీవుల్లో ఈ విధానం జరుగుతుంది. లాక్ ఓపరాన్ కేంద్రక జీవుల్లో జన్యు నియంత్రణ విధానం ఈ విధంగా జరుగుతుందని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కేంద్రక జీవులంటే మనకు తెలుసు బ్యాక్టీరియా అని కూడా కేంద్రక పూర్వజీవులే. వీటిలో జన్యు నియంత్రణ ఎలా జరుగుతుంది అనే అంశం మీద చాలా పరిశోధనలు జరిగినాయి. ఏదైనా ఒక జీవక్రియ నిర్వర్తించేటప్పుడు వాటిలో జన్యువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, ఆ జీవక్రియను జన్యువులు ఏ విధంగా కంట్రోల్ చేస్తాయి అనే అంశం మీద శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ యొక్క ఓపెరాన్ అనే నమూనాను కనుక్కున్నారు. ఓపెరాన్ అంటే ఏమిటి, లాక్ ఓపెరాన్ అంటే ఏమిటి, కేంద్రక పూర్వజీవుల్లో జన్యు నియంత్రణ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. రైట్, కేంద్రక పూర్వజీవుల్లో జన్యు నియంత్రణ ఏ విధంగా జరుగుతుంది, దీన్ని ఓపెరాన్ పరికల్పన ద్వారా శాస్త్రవేత్తలు వివరించారు. సాధారణంగా బ్యాక్టీరియాల్లో రకరకాల ఎంజైములు ఉంటాయి. అవన్నీ ఒకేసారి తయారవుతాయా, అవసరానికి అనుగుణంగా తయారవుతాయా అనే అంశం మీద పరిశోధనలు జరిగినాయి. ఏ ఎంజైమ్ ఎప్పుడు అవసరమో అది అప్పుడే తయారవుతుంది, దాని పని పూర్తి అయిపోతూనే అది విచ్ఛిన్నమైపోతుంది అని ఈ యొక్క లాక్ ఓపెరాన్ ద్వారా మనకు తెలుస్తుంది. దాదాపు ఒక నిజ కేంద్రక జీవులైనా సరే ప్రతి కణంలో 5000 రకాల ఎంజైములు తయారవుతాయి. కానీ అన్నీ ఒకేసారి ఆ కణంలో ఉండవు. ఏ ఎంజైమ్ ఎప్పుడు అవసరమో అప్పుడు తయారవుతుంది, ఎప్పుడు ఎంజైమ్ అవసరం లేదో అప్పుడు జీవ పదార్థంలో అది విచ్ఛిన్నమైపోతుంది. మరి కేంద్రక పూర్వజీవుల్లో ఈ విధంగా జీవక్రియలు నియంత్రించబడతాయి, జీవక్రియలు కంట్రోల్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, యానకంలో ఆహారం ఉంటే ఆహారాన్ని తీసుకోవడానికి వాటి యొక్క జన్యువులు ఏ విధంగా సహకరిస్తాయి అనే అంశం మీద ఈ యొక్క లాక్ ఓపెరాన్ అనే ఈ యొక్క పరికల్పనను ప్రతిపాదించడం జరిగింది. కేంద్రక పూర్వజీవుల్లో జన్యు నియంత్రణ విధానాన్ని మొదటిసారిగా ఫ్రాంకోయిస్ జాకబ్ మరియు మొనాడ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినారు. వీరు ఎస్చెరీషియా కోలి అనే బ్యాక్టీరియాలో పరిశోధన చేసి ఓపెరాన్ పరికల్పనను ప్రతిపాదించినారు. అసలు ఓపెరాన్ అంటే ఏమిటి? ఓపెరాన్ అంటే ఒకటి లేదా ఎక్కువగా ఉండే నిర్మాణ జన్యువులతో కూడిన జన్యు ప్రమాణాన్ని, దాని పక్కనే ఉండే ఆపరేటర్ ప్రమోటర్ ప్రాంతాలను కలిపి ఓపెరాన్ అంటారు. ఓపెరాన్ అంటే ఒకటి లేదా ఎక్కువగా ఉండే నిర్మాణ జన్యువులతో కూడిన జన్యు ప్రమాణాన్ని, దాని పక్కనే ఉండే ఆపరేటర్ ప్రమోటర్ ప్రాంతాన్ని కలిపి ఓపెరాన్ అంటారు. అంటే ఓపెరాన్లో మనకు తెలిసి ఏమేమి ఉన్నాయి? నిర్మాణ జన్యువులు, తర్వాత ఆపరేటర్, ప్రమోటార్, ఇవి ఓపెరాన్లో ఉన్నాయని మనకు ఈ నిర్వచనం వల్ల మనకు తెలుస్తుంది. మీరు ఓపెరాన్ ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి, ఓపెరాన్ ఎలాగుందో. ఈ విధంగా లాక్ ఓపెరాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓపెరాన్ కేంద్రక పూర్వజీవుల్లో ఈ యొక్క జన్యువులు ఈ విధంగా ఉంటాయి. అంటే ఒకే విధిని నిర్వర్తించే జన్యువులన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయి. ఆ విధంగా లాక్టోజ్ను వినిమయం చేయడానికి, లాక్టోజ్ అనే ఆహారాన్ని బ్యాక్టీరియా తీసుకోవడానికి, అంటే ఆహారంగా తీసుకోవడానికి, దాన్ని జీర్ణం చేసుకోవడానికి ఏమేమి జన్యువులు అవసరమో అవన్నీ కలిసి ఒక ప్రమాణంగా ఏర్పడి ఉన్నాయి. ఈ ప్రమాణాన్నే లాక్ ఓపెరాన్ అంటారు. దీంట్లో చూడండి ఏమేమి ఉన్నాయో. స్ట్రక్చరల్ జీన్స్ అంటే నిర్మాణ జన్యువులు. ఇక్కడ నిర్మాణ జన్యువులు ZYA అనే 3 నిర్మాణ జన్యువులు ఉన్నాయి. ZYA అనే 3 నిర్మాణ జన్యువులు ఉన్నాయి. అదేవిధంగా రెగ్యులేటర్ జన్యువులు, రెగ్యులేటర్ సీక్వెన్స్ అంటారు. ఈ రెగ్యులేటర్ సీక్వెన్స్లు ఏమేమి ఉంటాయి చూడండి. ఈ ప్రాంతాన్ని ప్రమోటార్ ప్రాంతము అంటారు. ఇది ప్రమోటార్ ఫర్ స్ట్రక్చరల్ జీన్స్, నిర్మాణ జన్యువుల కొరకు ఇది ప్రమోటార్ ప్రాంతము. ఇది ఆపరేటార్ ప్రాంతము. ఈ ప్రాంతాన్ని అంతా ఆపరేటార్ ప్రాంతము, ఇది ప్రమోటార్ ప్రాంతము. ఈ ప్రాంతాన్ని రెగ్యులేటరీ జీన్స్ అంటారు. ఈ విధంగా నిర్మాణ జన్యువులు, ఆపరేటార్ ప్రాంతము, ప్రమోటార్ ప్రాంతము, రెగ్యులేటర్ జన్యువులు, ఈ 4ంటిని కలిపి ఓపెరాన్ అంటారు. ఓపెరాన్లో
4 ముఖ్యమైన భాగాలు ఉంటాయి ఒపెరాన్లో. ఏమేమిటి ఆ 4 ముఖ్యమైన భాగాలు? నిర్మాణ జన్యువులు, తర్వాత ఆపరేటర్ ప్రాంతము, తర్వాత ప్రమోటార్ ప్రాంతము, తర్వాత రెగ్యులేటర్ ప్రాంతము, ఇవి ఉంటాయి. కేంద్రక పూర్వజీవుల్లో ఇలాంటి జన్యువులన్నీ కలిసి ఒపెరాన్లుగా ఉండి తమ వ్యక్తీకరణను ప్రదర్శిస్తాయని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. వాళ్ళు లాక్ ఒపెరాన్, ట్రిప్టోఫాన్ ఒపెరాన్ ఇలాంటి ఒపెరాన్లను అనేకం ప్రతిపాదించినారు. అసలు లాక్ ఒపెరాన్ అంటే ఏమిటి? ఎచ్చెరీషియా కోలీలో లాక్టోజ్ వినిమయ ప్రక్రియ కోసం ఏర్పడే ఎంజైములను డీకోడ్ చేసే 3 నిర్మాణాత్మక జన్యువుల గుచ్చాన్ని లాక్ ఒపెరాన్ అంటారు. లాక్ ఒపెరాన్ అంటే లాక్టోజ్ అనే ఆహారాన్ని బ్యాక్టీరియా తీసుకొని దాన్ని జీర్ణం చేసుకోవడానికి అవసరమైన జన్యువుల సమూహాన్ని లాక్ ఒపెరాన్ అంటారు. ఇక్కడ లాక్ అనే పదము లాక్టోజ్ అనే కార్బోహైడ్రేట్ను సూచిస్తుంది. లాక్ అనే పదము లాక్టోజ్ అనే కార్బోహైడ్రేట్ను సూచిస్తుంది. మరి ఒపెరాన్ అంటే ఈ లాక్టోజ్ను వినిమయం చేసుకోవడానికి, అంటే ఆహారంగా తీసుకొని జీర్ణం చేసుకోవడానికి అవసరమైన జన్యువుల సమూహాన్నే లాక్ ఒపెరాన్ అంటారు. ఏ జన్యువులు అవసరమవుతాయి? నిర్మాణాత్మక జన్యువులు, ఆపరేటర్ ప్రాంతము, ప్రమోటార్ ప్రాంతము, నియంత్రిత జన్యువులు, ఈ 4 అవసరమవుతాయి. ఆ 4టిని కలిపి ఒపెరాన్, లాక్ ఒపెరాన్ అంటారు. ఎచ్చెరీషియా కోలి అనే బ్యాక్టీరియా యొక్క లాక్ ఒపెరాన్లో ఏమేం భాగాలు ఉంటాయి? ఇందాక చెప్పినాం, నిర్మాణాత్మక జన్యువులు, ఆపరేటర్ ప్రాంతము, ప్రమోటార్ ప్రాంతము, నియంత్రిత జన్యువులని. ఈ విధంగా 4 ప్రాంతాలు ఉంటాయి. మొదట నిర్మాణాత్మక జన్యువులు చూద్దాం. ఎచ్చెరీషియా కోలీలో లాక్టోజ్ ఒపెరాన్ ప్రమాణము 3 నిర్మాణాత్మక లేదా నిర్మాణ జన్యువులను కలిగి ఉంటుంది. వాటికి నిర్మాణ జన్యువులకు మన ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. శాస్త్రవేత్తలు ZYA అనే 3 పేర్లు ఇచ్చినారు. అంటే జెడ్ జన్యువు, వై జన్యువు, ఏ జన్యువు అనే 3 పేర్లు నిర్మాణాత్మక జన్యువు, నిర్మాణ జన్యువులకు ఇచ్చినారు. అంటే ఒకటి ఏ జన్యువు, ఒకటి వై జన్యువు, మరొకటి జెడ్ జన్యువు. ఈ విధంగా 3 నిర్మాణ జన్యువులు లాక్ ఒపెరాన్లో ఉన్నాయి. ఏ జన్యువు ఏం పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. మొదట జెడ్ అనే జన్యువు తీసుకుంటే ఈ జన్యువు బీటా గలాక్టోసైడేజ్ అనే ఎంజైము ఉత్పత్తికి అవసరమైన ఎంఆర్ఎన్ఏను అనులేఖనం చేస్తుంది. అంటే జెడ్ అనే జన్యువు నుంచి బీటా గలాక్టోసైడేజ్ అనే ఎంజైమ్ ఏర్పడుతుంది. జెడ్ అనే జన్యువు నుంచి మొదట ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి బీటా గలాక్టోసైడేజ్ అనే ఎంజైమ్ ఏర్పడుతుంది. మరి ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? బీటా గలాక్టోసైడేజ్ అంటే ఈ ఎంజైము జల విశ్లేషణ ద్వారా లాక్టోజ్ను గ్లూకోజ్ మరియు గలాక్టోజ్గా మారుస్తుంది. ఆ విధంగా జెడ్ అనే జన్యువు నుంచి ఏర్పడిన బీటా గలాక్టోసైడేజ్ అనే ఎంజైము ఏం చేస్తుంది? లాక్టోజ్ను గ్లూకోజ్ మరియు గలాక్టోజ్గా మారుస్తుంది. అదేవిధంగా వై అనే జన్యువు ఉంది. ఈ వై అనే జన్యువు బీటా గలాక్టోసైడ్ పర్మియేజ్ అనే ఎంజైము ఉత్పత్తికి అవసరమైన ఎంఆర్ఎన్ఏను అనులేఖనం చేస్తుంది. అంటే ఇక్కడ వై అనే జన్యువు బీటా గలాక్టోసైడ్ పర్మియేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైము బ్యాక్టీరియా కణత్వచంపై ఉండి యానకంలోని లాక్టోజ్ను గ్రహించే చర్యను ప్రభావితం చేస్తుంది. ఈ విధంగా ఏం చేస్తుంది? వై అనే జన్యువు బీటా గలాక్టోసైడ్ పర్మియేజ్ అనే ఎంజైము ఉత్పత్తి కావడానికి అవసరమైన ఎంఆర్ఎన్ఏను తయారు చేస్తుంది. తద్వారా వై అనే జన్యువు నుంచి బీటా గలాక్టోసైడ్ పర్మియేజ్ అనే ఎంజైము ఉత్పత్తి అవుతుంది. మరి ఈ ఎంజైమ్ పని ఏమిటంటే బ్యాక్టీరియా కణత్వచంపై ఉండి యానకంలోని లాక్టోజ్ను గ్రహించే చర్యను ప్రభావితం చేస్తుంది. ఆ విధంగా వై అనే జన్యువు ఆ పని చేస్తుంది. మూడో జన్యువు ఏ అనే జన్యువు ట్రాన్స్ ఎసిటైలేజ్ అనే ఎంజైమ్కు కావలసిన ఎంఆర్ఎన్ఏను అనులేఖనం చేస్తుంది. ఇది బీటా గలాక్టోసైడ్ యొక్క ఎసిటిలీకరణానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ విధంగా మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. లాక్ ఒపెరాన్ గురించి డీటెయిల్డ్ డయాగ్రామ్ వేయడం జరిగింది. ఆ డయాగ్రామ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇది నేను వేసిన డయాగ్రాము. నేను వేసిన డయాగ్రామ్లో మీరు బాగా స్పష్టంగా అన్ని విషయాలను గుర్తించగలుగుతారు. ఇక్కడ
ప్రారంభంలో ఇటు సైడ్ నుంచి తీసుకుంటే నిర్మాణ జన్యువులు తీసుకుంటే ఫస్ట్ జెడ్ అనే జన్యువు, తర్వాత వై అనే జన్యువు, తర్వాత ఏ అనే జన్యువు, 3 జన్యువులు ఉన్నాయి. జెడ్, వై, ఏ అనే జన్యువులు ఉన్నాయి. ఈ జన్యువు నుంచి ఒక్కొక్క దాని నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ ఏర్పడతారు. జెడ్ అనే జన్యువు నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ ఏర్పడింది, వై అనే జన్యువు నుంచి ఇంకొక ఎంఆర్ఎన్ఏ ఏర్పడింది, ఏ అనే జన్యువు నుంచి ఇంకొక ఎంఆర్ఎన్ఏ ఏర్పడింది. ఇక్కడ జెడ్ అనే జన్యువు నుంచి ఏర్పడిన ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక ఎంజైమ్ తయారవుతుంది. ఇది బీటా గలాక్టోసైడేజ్ అనే ఎంజైమ్ అనుకుందాం. అది ఆ ఎంజైము ఈ ఎంఆర్ఎన్ఏ నుంచి బీటా గలాక్టోసైడేజ్ అనే ఎంజైమ్ తయారైంది. మరి వై అనే జన్యువు నుంచి ఏర్పడిన ఎంఆర్ఎన్ఏ నుంచి బీటా గలాక్టోసైడ్ పర్మియేజ్ అనే ఎంజైము దీని నుంచి ఈ ఎంఆర్ఎన్ఏ నుంచి ఇది తయారైంది. తర్వాత ఏ అనే జన్యువు నుంచి ఏర్పడిన ఎంఆర్ఎన్ఏ నుంచి ట్రాన్స్ ఎసిటైలేజ్ అనే ఎంజైమ్ ఏర్పడింది. ఆ విధంగా ఈ 3 నిర్మాణ జన్యువుల నుంచి 3 రకాల ఎంఆర్ఎన్ఏలు ఏర్పడినాయి. 3 రకాల ఎంఆర్ఎన్ఏల నుంచి 3 రకాల ఎంజైములు ఏర్పడినాయి. మొదటిది బీటా గలాక్టోసైడేజ్ ఎంజైమ్, రెండోది బీటా గలాక్టోసైడ్ పర్మియేజ్ అనే ఎంజైము, మూడో ఎంజైము బీటా గలాక్టోసైడ్ అసిటైలేజ్ అనే ఎంజైము, లేదా ట్రాన్స్ అసిటైలేజ్ అని కూడా అంటారు దీన్ని. మొదటి ఎంజైమ్ ఏం చేస్తుంది? బీటా గలాక్టోసైడ్ అనే ఎంజైము లాక్టోజ్ను గ్లూకోజ్ మరియు గలాక్టోజ్గా మారుస్తుంది. ఈ ఎంజైము లాక్టోజ్ను గ్లూకోజ్ గలాక్టోజ్గా మారుస్తుంది. మరి తర్వాత ఈ ఎంజైము పర్మియేజ్ అనే ఎంజైము బ్యాక్టీరియా కణత్వచం మీద ఉండి ఈ యొక్క లాక్టోజ్ను బ్యాక్టీరియా కణం లోపలికి ఇది పర్మిషన్ ఇస్తుంది కణంలోకి పోవడానికి. ఆ విధంగా ఏ అనే జన్యువు నుంచి ఏర్పడిన ఈ యొక్క ట్రాన్స్ ఎసిటైలేజ్ అనే ఎంజైము లాక్టోజ్ను ఎసిటలీకరణం చేస్తుంది. లాక్టోజ్ ఎసిటలీకరణానికి ఈ యొక్క ట్రాన్స్ ఎసిటైలేజ్ అనే ఎంజైమ్ పనిచేస్తుంది. ఈ విధంగా 3 నిర్మాణ జన్యువుల నుంచి 3 రకాల ఎంఆర్ఎన్ఏలు ఏర్పడతాయి. 3 రకాల ఎంఆర్ఎన్ఏల నుంచి 3 రకాల ఎంజైములు ఏర్పడతాయి. ఈ విధంగా మొదట నిర్మాణ జన్యువులు అనేవి మనం తెలుసుకున్నాం. నిర్మాణ జన్యువులు ఆ విధంగా ఉంటాయి. తర్వాత నిర్మాణ జన్యువుల తర్వాత మనం ఏం తెలుసుకోవాలంటే, నిర్మాణ జన్యువుల తర్వాత ఆపరేటర్ ప్రాంతం గురించి తెలుసుకోవాలా. ఆపరేటర్ ప్రాంతము ఇది ఎక్కడ ఉంటుంది? నిర్మాణ జన్యువులకు కొద్దిగా దూరంలో ఆపరేటర్ ప్రాంతం. నిర్మాణ జన్యువుల పక్కనే ఎడమ వైపు ఆపరేటర్ జన్యువులు ఉంటాయి. ఈ ప్రాంతము ఒక స్విచ్ వలె ఆన్ ఆఫ్ లాగా పనిచేస్తుంది. ఆపరేటర్ ఆన్లో ఉంటే నిర్మాణ జన్యువులు ఎంఆర్ఎన్ఏను అనులేఖనం చేస్తాయి. ఆపరేటర్ ఆఫ్లో ఉంటే నిర్మాణ జన్యువులు అనులేఖనం చేయవు. దీనికి కారణము నియంత్రణ జన్యువు ద్వారా తయారైన రిప్రెసర్ ప్రోటీన్ ఆపరేటర్కు అతుక్కుంటుంది. ఆ విధంగా ఆపరేటర్ ప్రాంతము ఏం చేస్తుంది? ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్ అంటే ప్రారంభిస్తుంది. ఏం ప్రారంభిస్తుంది? పని ప్రారంభించడానికి అనుమతిస్తుంది ఆపరేటర్ జన్యువు. మీరు ఒక్కసారి మళ్ళా స్క్రీన్ మీద ఆపరేటర్ ప్రాంతాన్ని చూడండి ఎట్లా ఉందో. ఆపరేటర్ జన్యువు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇది ఆపరేటర్ జన్యువు. ఈ నిర్మాణ జన్యువుల నుంచి ఎంఆర్ఎన్ఏ తయారు కావాలంటే ఆపరేటర్ జన్యువు మీద ఈ యొక్క పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ అతుక్కోవాలి. ఆపరేటర్ ప్రాంతంకి ఇది పర్మిషన్ ఇవ్వాలి. ఈ యొక్క పాలిమరేజ్ అనే ఎంజైమ్ దీని మీద పోవడానికి ఆపరేటర్ ఎంజైమ్ పర్మిషన్ ఇస్తేనే ఇక్కడ నుంచి పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఇట్లా పోయి నిర్మాణ జన్యువులను రీడ్ చేయడం ద్వారా ఎంఆర్ఎన్ఏలు ఏర్పడతాయి. ఆ విధంగా ఆపరేటర్ జన్యువు అనేది చాలా ముఖ్యమైనది. ఇది నిర్మాణ జన్యువులకు పక్కనే ఉంటుంది. నిర్మాణ జన్యువులకు పక్కనే ఆపరేటర్ ప్రాంతం అనేది ఉంటుంది. మరి దాని పక్కనే ఉండి ఏం చేస్తుంది? ఈ ప్రాంతం ఒక స్విచ్ వలె ఆన్ ఆఫ్ లాగా పనిచేస్తుంది. స్విచ్ వలె ఆన్ ఆఫ్ లాగా ఆపరేటర్ ప్రాంతము పనిచేస్తుంది. ఆపరేటర్ ఆన్లో ఉంటే నిర్మాణ జన్యువులు ఎంఆర్ఎన్ఏను అనులేఖనం చేస్తాయి. ఆపరేటర్ ఆఫ్లో ఉంటే నిర్మాణ జన్యువులు అనులేఖనం చేయవు. దీనికి కారణము నియంత్రణ జన్యువు ద్వారా తయారైన రిప్రెసర్ ప్రోటీన్ ఆపరేటర్కు అతుక్కుంటుంది.
ఇక్కడ నియంత్రణ జన్యువులు చూడండి, ఎక్కడ ఉన్నాయి నియంత్రణ జన్యువులు అనేది మీరు బాగా స్క్రీన్ మీద గమనించండి. ఈ ఆపరేటర్ ప్రాంతము ఒక ఆన్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నియంత్రణ జన్యువు నుంచి తయారైన రిప్రెస్సార్ అనే ప్రోటీను ఆపరేటర్కు అతుక్కుంటుంది. ఈ రిప్రెస్సార్ అనే ప్రోటీను ఈ ఆపరేటర్కు అతుక్కుంటే పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఇట్లా పోలేదు, ముందుకు పోలేదు, ఇది అడ్డం వస్తుంది, రిప్రెస్సార్ ప్రోటీన్ అడ్డం వస్తుంది. రిప్రెస్సార్ ప్రోటీను ఆపరేటర్కు అతుక్కుంటే ఇది ఆఫ్ అయిపోతుంది, అంటే పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఇట్లా ప్రయాణించలేదు. రిప్రెస్సార్ ప్రోటీన్ ఎప్పుడైతే ఆపరేటర్కు అతుక్కుంటుందో అప్పుడు ఈ యొక్క నిర్మాణ జన్యువులను రీడ్ చేయడం అంటూ ఉండదు, ఆగిపోతుంది. మరి ఈ రిప్రెస్సార్ ప్రోటీన్ ఆపరేటర్ అతుక్కోకపోతే అప్పుడు ఆన్లో ఉంటుంది. ఇక్కడ పాలిమరేజ్ అనే ఎంజైము నిర్మాణ జన్యువులను రీడ్ చేసి ఎంఆర్ఎన్ఏను ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఆపరేటర్ అనేది ఆన్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఈ ఆపరేటర్ ప్రాంతము ఎందుకు అంటే ఆపరేటర్ ప్రాంతము ఎందుకొరకు ఉపయోగపడుతుందంటే ఇది రిప్రెస్సార్ ప్రోటీన్ అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. రిప్రెస్సార్ ప్రోటీన్ దీనికి అతుక్కుంటే అనులేఖనం జరగకుండా ఆగిపోతుంది. రిప్రెస్సార్ ప్రోటీన్ అతుక్కోకపోతే అనులేఖనం జరుగుతుంది. ఆపరేటర్ ప్రాంతం మీదుగా పాలిమరేజ్ అనే ఎంజైమ్ ముందుకు కదులుతుంది, దానివల్ల అనులేఖనం జరుగుతుంది. రిప్రెస్సార్ ప్రోటీన్ ఆపరేటర్కి అతుక్కుంటే అక్కడ ఆ పాలిమరేజ్ అనే ఎంజైమ్ ముందుకు ప్రయాణించలేదు. అది ఆపరేటర్ జన్యువు యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ ప్రమోటర్ జన్యువు. ప్రమోటర్ జన్యువు ఏం పనిచేస్తుంది? అనులేఖనం ప్రారంభమయ్యే నిర్ధారిత ప్రాంతాన్నే ప్రమోటర్ ప్రాంతం అంటారు. ఇది ఆపరేటర్కు ఎడమ పక్కగా ఉంటుంది. నిర్మాణ జన్యువు ద్వారా జరిగే ఎంఆర్ఎన్ఏ అనులేఖనానికి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైము ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ ఎంజైము మొదట ప్రమోటర్ ప్రాంతం వద్ద బంధింపబడి క్రమంగా ఆపరేటర్ ప్రాంతము మరియు నిర్మాణ జన్యువుల వైపుకు ప్రయాణిస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ యొక్క ఆపరేటర్ ప్రాంతం గురించి చెప్పుకున్నాం. ప్రమోటర్ ప్రాంతం అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఈ పాలిమరేజ్ అనే ఎంజైము ప్రమోటర్ ప్రాంతానికి అతుక్కొని ఉంటుంది. ఇక్కడ ప్రమోటర్ ప్రాంతానికి పాలిమరేజ్ అనే ఎంజైము ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ పాలిమరేజ్ అనే ఎంజైము ముందుకు పోవాలంటే దాన్ని ఆపరేటర్ జన్యువు అనుమతి ఇవ్వాలా? ఎప్పుడు అనుమతిస్తుంది? దీనికి రిప్రెస్సార్ ప్రోటీన్ అతుక్కోకపోతే ఈ ఆపరేటర్ జన్యువు అనుమతిస్తుంది. ఎప్పుడైతే రిప్రెస్సార్ ప్రోటీన్ దీనికి అతుక్కుంటుందో అది అనులేఖనానికి అనుమతి ఇవ్వదు. కాబట్టి ఇక్కడ ఆపరేటర్ జన్యువు అనేది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ప్రమోటర్ అనేది అసలైన పనిచేసే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇక్కడ అతుక్కుంటుంది. ఈ పాలిమరేజ్ ముందుకు కదలాలంటే ఆపరేటర్ జన్యువు రిప్రెస్సార్కి అతుక్కోకుండా ఉండాలా. ప్రమోటర్ ప్రాంతం అని దీనికి ఎందుకంటారంటే ఇది అనులేఖనం ఈ ప్రాంతం నుంచి అనులేఖనానికి అవసరమైన పాలిమరేజ్ ఎంజైమ్ ఈ ప్రాంతం నుంచి కదులుతుంది కాబట్టి దాన్ని ప్రమోటర్ ప్రాంతము అంటారు. ఇంకా చివరిది నియంత్రణ జన్యువు కంట్రోలింగ్ జన్యువు. ఇదేం చేస్తుంది? రిప్రెస్సార్ అనే ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుంది. రిప్రెస్సార్ అనే ప్రోటీన్ను ఉత్పత్తి చేయడం ద్వారా నియంత్రణ జన్యువు మొత్తం ఈ యొక్క ఒపెరాన్ అంతా కంట్రోల్ చేస్తుంది. నియంత్రణ జన్యువు ఏం చేస్తుందంటే రిప్రెస్సార్ అనే ప్రోటీన్ కోసం ఎంఆర్ఎన్ఏ అనులేఖనం చేసే డిఎన్ఏ భాగాన్ని నియంత్రణ జన్యువు అంటారు. అంటే నియంత్రణ జన్యువు నుంచి మొదట ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది, దాని నుంచి రిప్రెస్సార్ ప్రోటీన్ అనేది ఏర్పడుతుంది. ఈ రిప్రెస్సార్ ప్రోటీన్ ఆపరేటర్ ప్రాంతానికి అతుక్కోవడం ద్వారా నిర్మాణ జన్యువులు అనులేఖనం చెందకుండా నియంత్రిస్తుంది. లాక్టోజ్ లేని సమయంలో రిప్రెస్సార్ ఆపరేటర్కి అతకడం వల్ల ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ యొక్క మార్గాన్ని నిరోధించి నిర్మాణ జన్యువులు అనులేఖనం జరగకుండా చేస్తుంది. ఆ విధంగా నియంత్రణ జన్యువు కంట్రోల్ చేస్తుంది. ఏం కంట్రోల్ చేస్తుంది? అనులేఖనం జరగాలా వద్దా అనే విషయాన్ని నియంత్రణ జన్యువు కంట్రోల్ చేస్తుంది. బ్యాక్టీరియా ఉండే యానకంలో లాక్టోజ్ అనే పదార్థము లాక్ ఓపెరాన్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి
యానకంలో ఉండే లాక్టోజ్ అనే పదార్థము ల్యాక్ ఓపెరాన్ను ప్రేరేపిస్తుంది. కనుక లాక్టోజ్ను ఇండ్యూసర్ అంటారు. ఇండ్యూసర్ ప్రేరేపించేది అని అర్థం. ఇది రిప్రెసర్కు అతకడం ద్వారా దాని విన్యాసాన్ని మారుస్తుంది. దీనివల్ల రిప్రెసర్ ఆపరేటర్కు అతుక్కోదు. అప్పుడు నిర్మాణ జన్యువులు అనులేఖనం చెంది ఎంఆర్ఎన్ఏను ఏర్పరుస్తాయి. వీటి నుంచి 3 రకాలైన ఎంజైములు, ఇందాక చెప్పుకున్న 3 రకాల ఎంజైములు ఏర్పడతాయి. ఇండ్యూసర్ లేని సమయంలో రిప్రెసర్ నేరుగా ఆపరేటర్కు బంధింపబడి అనులేఖనం జరగకుండా చూస్తుంది. ఆ విధంగా అనులేఖనం జరగకుండా చూసేది ఆ యొక్క రిప్రెసర్ అనే ప్రోటీనే. రైట్. ఈ విధంగా ల్యాక్ ఓపెరాన్లు అనేవి, ట్రిప్టోఫాన్ ఓపెరాన్లు అనేవి ఎన్నైనా యొక్క బ్యాక్టీరియాలో ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్క జీవక్రియ కోసము ఒక్కొక్క ఓపెరాన్లు ఉండవచ్చు. ఇలాంటి ఓపెరాన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు మనకు ల్యాక్ ఓపెరాన్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. మీరు ఇక్కడ బాగా స్పష్టంగా అర్థమయ్యే సంఘటన చూడండి. ఇవి నిర్మాణ జన్యువులు. నిర్మాణ జన్యువుల ద్వారా పాలిమరేజ్ ఎంజైమ్ ముందుకు పోతేనే నిర్మాణ జన్యువుల నుంచి మొదట ఎంఆర్ఎన్ఏ, తర్వాత ఎంజైములు ఏర్పడతాయి. ఇక్కడ ప్రమోటర్ ప్రాంతానికి పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ అతుక్కుంటుంది. ప్రమోటర్ ప్రాంతానికి ఇది ఆపరేటర్ మీదుగా ప్రయాణించి నిర్మాణ జన్యువులను రీడ్ చేస్తుంది. దానివల్ల ఎంఆర్ఎన్ఏలు ఏర్పడతాయి, దాని నుంచి ఎంజైములు ఏర్పడతాయి. అయితే ఈ ఆపరేటర్ ప్రాంతానికి నియంత్రణ జన్యువు ఉత్పత్తి చేసే రిప్రెసర్ అనే ప్రోటీను ఆపరేటర్కి అతుక్కుంటే ఈ ప్రమోటర్ నుంచి బయలుదేరే ఈ యొక్క పాలిమరేజ్ ఎంజైము ఇట్లా పోలేదు. ఇక్కడ రిప్రెసర్ అతుక్కునింది కాబట్టి ముందుకు పోలేదు. కాబట్టి అనులేఖనం ఆగిపోతుంది. ఎప్పుడైతే రిప్రెసర్ దీనికి అతుక్కోదో అప్పుడు ఈ పాలిమరేజ్ ఎంజైము ఆపరేటర్ మీదుగా పోయి నిర్మాణ జన్యువులను రీడ్ చేస్తుంది. ఎంఆర్ఎన్ఏలు ఏర్పడతాయి, తర్వాత ఎంజైములు ఏర్పడతాయి. ఎప్పుడు ఆపరేటర్ ప్రాంతానికి రిప్రెసర్ అతుక్కోదంటే రిప్రెసర్ అనే ప్రోటీను ఇండ్యూజర్తో కలిసి రిప్రెసర్ ఇండ్యూజర్ కాంప్లెక్స్ ఏర్పడితే ఇది ఆపరేటర్కి అతుక్కోలేదు. ఎందుకంటే ఇక్కడ లాక్టోజ్ అనే పదార్థమే ఇండ్యూజర్గా పనిచేస్తుంది, ప్రేరేపకంగా పనిచేస్తుంది. ఈ లాక్టోజ్ ఇండ్యూసర్ అనేది రిప్రెసర్కి అతుక్కుంటేనే రిప్రెసర్ యొక్క నిర్మాణంలో మార్పులు జరుగుతాయి. ఇది ప్రోటీన్ కాబట్టి కన్ఫర్మేషనల్ చేంజెస్ జరుగుతాయి. ఈ రిప్రెసర్ ప్రోటీన్లో కన్ఫర్మేషనల్ చేంజెస్ జరగడం వల్ల ఇది ఆపరేటర్ ప్రాంతానికి అతుక్కోలేదు. ఆపరేటర్ ప్రాంతానికి అతుక్కోలేకపోతే ఇక్కడ ప్రమోటర్ ప్రాంతం నుంచి బయలుదేరే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైము ఇట్లా ముందుకు ప్రయాణించి ఈ యొక్క నిర్మాణ జన్యువులను రీడ్ చేసి తర్వాత ఎంఆర్ఎన్ఏ దాని నుంచి ఎంజైములు ఏర్పడేలా అనులేఖనం పూర్తి అవుతుంది. ఇది ల్యాక్ ఓపెరాన్ గురించి.